విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 10 9వ ప్రతిమ చెప్పిన కథ. మరల ఒక శుభముహూర్తమున భోజభూపతి విక్రమార్కుని సింహాసనము అధిష్ఠింపడానికి వెళ్లగా 9వ సోపానమునందుగల సాలభంజిక అతనిని వారించి, ఓ భూపాలా, సింహాసనం అధిష్ఠింపడానికి సాహసింపకు. విక్రమార్కునకుగల సాహసము ఓదార్యగుణములు నీవద్దలేవు. నీవు సింహాసనము అధిష్ఠించతగదు అనిన సాలభంజిక మాటలకు భోజభూపాలుడు ఆగపోయి, ఓ సాలభంజిక, విక్రమార్కుని సాహసము ఓదార్య గుణంబులు తెలిపే ఒక్క కథను వినిపింపుమనిన ఆప్రతిమ ఈ కింది కథ జెప్పెను. విక్రమార్కుని ఆస్థానమునందొక పండితోత్తముడు కలడు. అతని కుమారుడు కమలాకరుడనేవాడు. చిన్నతనమున తల్లిదండ్రుల మాటలు వినక అల్లరి చిల్లరి పనులు చేయుచు ఆటపాటలు వినోదించుచు విషిభోగములని భావించుచు విధి నేర్చుకోవలసిన కాలం అంతయు వ్యర్థబుచ్చుచుండెను ఆ బాలుడు. అతని తండ్రి కుమారుని చెడునడవడిక జూచి సహింపక ఒకనాడు కుమారుని ఇలా మందలించెను. ఓరి, నీవు బ్రాహ్మణ జన్మము ఎత్తియున్నా ఇలా ఉన్నావువేమిరా? ఇప్పుడు నీవు విద్యాభ్యాసకాలము అంతయు వ్యర్థము చేసుకున్నావు. బాధాకరమైన జీవితము గడపవలసి వచ్చును. స్త్రీలకు సిగ్గు, క్షత్రియునకు జయము, వర్తకున గోపిక ఎట్లు తగిన భూషణములో అట్లే విప్రులకు విద్యభూషణము. విద్య తల్లివలె రక్షించును. ఏరికిని తెలియనిక దాచుకున్న ధనము వంటిది. కీర్తిని సుఖమును లభింపజేయును. విద్యావిహీనుడైన మనుజుడు పరోక్షంగా పశువు. నీబోటి విద్యాగంధమెరుగని కుమారుడుండుటకంటే లేకుండుటేమేలు అని కోపంగా మందలించెను. అంతట కమలాకరుడు తండ్రి మాటల వలన పశ్చాత్తాపముజెంది, ఎప్పుడు నేను సకల విద్యా పారంగుడనగుదునో అప్పుడు తండ్రిగారి ముఖము జూడవలేనని మనసులో ప్రతిజ్ఞబుని కట్టుబట్టలతో దేశాంతరములకు బయనమాయెను. కమలాకరుడట్లు బయలుదేశమైన కాశ్మీరదేశము చేరుకొనెను. అందున్న గోవిందభట్టు అనువాని నాశ్రయించి, స్వామీ, నేను విద్యాగంధములేని మూర్ఖుడను. తమవద్ద విద్యనభ్యసింపదలచి ఇక్కడికి చేరితిని అని పల్కెను. అంత ఆ గోవిందభట్టు కమలాకరుడిమీద జాలిచెంది అతనిని తన శిష్యునిగా ఉండమని, కమలాకరుడు ఉపాధ్యాయుని గృహకృత్యంబులు నిర్వహించుచు అచ్చటనే భుజించుచువారికి తనపై మరింత దయ కలుగునట్లు ప్రవర్తించుచుండెను. ఇలా కొంతకాలము గడచిన వెనుక గోవిందభట్టునట్లు కమలాకరునిపై అపారమైన దయకలిగా అతనికొక మంత్రరాజముపదేశించెను. అదానిచే కమలాకరునికి విద్యలన్నీయూ తన చేతిలోకి వచ్చెను. పిమ్మట ఒకనాడు కమలాకరుడు గురువు వద్ద తిరిగి అతనికి ప్రదక్షిణ నమస్కారములాచరించి తన తల్లిదండ్రులను చూడనలినని చెప్పి అతని ఎనుజ్ఞ పొంది పయనమై మార్గమధ్యమునగల కాంచీపురమందు విశ్రమించెను. ఆపురమునందు అతడొక్క సుందరిమణిని చూసి ఆమెపై మోహంబుగొని ఆమె వృత్తాంతము ఒకరిని అడుగగా అతడిలా తెలిపెను. ఓయి, ఈమె సర్వాంగసుందరియైనను ఏమిలాభము? ఈమె యవ్వన అందం అంతయు బూడిదను బోసిన పన్నీరు అయ్యెను. ఏలనన ఆమె పుష్పవతియైన 6 మాసముల నుండి ఆమెనొక్క రాక్షసుడు ఆవహించియుండెను. ఆరక్కసుడామెను కోరివచ్చు పురుషులను చంపుచుండెను. అసిపల్కిన మాటలు విని కమలాకరుడు ఆమెపై తనకుగల మోహుబును లోపలే ఉంచుకుని ఉజ్జయిని పురంబు చేరబోయెను. తల్లిదండ్రులు విద్యాప్రవీణుడైన తమ కుమారుని చూసి అతనిని గౌరవించి సంతోషస్వాంతులైరి. మరునాడు కమలాకరుని తండ్రి అతనిని విక్రమార్కుని ఆస్థానమును గొనిపోయెను. కమలాకరుడు విక్రమార్కుడు ఆశీర్వదించి తన విద్యాప్రావీణ్యాన్ని చూపెను. విక్రమార్కుడు అతనికి అపారమకు ధనంబోసంగా సత్కరించి అతనితో నిట్లనియెను. ఓయి, నీవెవ్వక్కడ విద్య సభ్యసించితివి? ఏ దేశముల సంచరించితివి? నీ వరుదెంచునప్పు డెచ్చటనైన వింతల చూచావా? అని అడిగిన విక్రమార్కుడి మాటలకు కమలాకరుడు, రాజా, నేను కాశ్మీర దేశమున గోవిందభట్టు అను గురువు వద్ద విద్యనభ్యసించితిని. చాలా దేశములు సంచరించితిని. నేను కాశ్మీర దేశము నుండి తిరిగే ఇక్కడికి వస్తున్నప్పుడు కాంచీపురంబునొక్క వింతచుచితిని. అందొక సుందరిమణిగలదు. ఆమెనొక్క రాక్షసుడావహించెను. ఆమెను పొందకోరిగిన వాడెవ్వడు సజీవుడై ఇంతవరకు రాకుండెనట. అవి ప్రజలు చెప్పుకొనుచుండుట నేను ఆలకించితిని అని తెల్పెను. ఆపలుకులాలించి విక్రమార్కుడు కమలాకరుని తోడ్కొని కాంచీపురంబున వెళ్లెను. విక్రమార్కుడా సుందరిమణి గృహంబునకు వచ్చి యామ రూపముగాంచి ఉన్న యువతిని చూసి విస్మయము చెంది అట్టి రూపవతికి ఇట్టికష్ట వచ్చినందులకు చింతించెను. విక్రమార్కుడు ఆమెతో ఇట్లనియెను, నిన్న రక్షించవచ్చితిమి. ఏమందువు అనిన ఆరమని, స్వామీ, నన్నొక రక్కసుడావహించెను. అతడు నా ప్రక్కనున్న పురుషులను చంపుచుండును. నేను నిజమ్మే చెప్పితిని. పిమ్మట మీ ఇష్టమనిన విక్రమార్కుడు, ఆరాక్షసుని వలన ఎటువంటి భయములేదు.
అని చెప్పెను. ఆమెయు వారిరాకను అంగీకరించి వారికి కావసిన సౌకర్యములన్నీ చేకూర్చియుంచెను. నాటిరాత్రి విక్రమార్కుడు కమలాకరుని తోడ్కొని ఆమె గృహంబునికి వెళ్ళి ఆమె ఇచ్చిన నీటిని పుచ్చుకొని ఆమె చేకూర్చిన యుపచారములకు సంతుష్టుడై ఆమెతో సంభాషించుచుండెను. ఇంతలో రాక్షసుడు వచ్చే శబ్దం వినిన విక్రమార్కుడు ఆయుధమును ధరించి ఆ అమ్మాయి గృహములోకి ప్రవేశించిన రాక్షసునెదుర్కొని అతనిని వధించెను. అంతనారమణి తనకు రాక్షస బాధ వదలినందులకు అమంతానందంబునొంది విక్రమార్కునికి సమస్కరించి ఇట్లనియెను. ప్రభూ, మీదేనలన నాకు రాక్షసుని పీడ వదలినది. మీయుపకారము నేనెట్లు తీర్చగలను? నా జీవిత శేషుతయు మీతో గడుపవలయని యున్నది. కావున నన్ననుగ్రహింప వేడెదను అని పల్కిన విక్రమార్కుడామెతో ఇట్లనెను. సుందరీ, ఈ కమలాకరుడు నీపై ఇష్టం కలిగయున్నాడు. ఈతడే నీవు రాక్షస పీడితపై యున్నానని నాకు తెల్పి నన్నిచ్చటకు తోడ్కొనివచ్చెను. కావున నీవు నాయానతిపై కమలాకరుని వివాహం చేసుకుని ఆనందించుము అని ఆమెనొప్పించి వారిరువురిని తోడ్కొని ఉజ్జయిని పురంబుచేరి వారిద్దరికీ కావలసిన ధనంబులొసంగెసు. ఓ భోజమహారాజా, నీకడ నిట్టిగుణములున్నవా? లేవుకదా, కనుక నీవి సింహాసనము అధిష్ఠింపతగదు, కనుక తిరిగ వెళ్ళిపో అనిన సాలభంజిక మాటలకు భోజమహారాజు ఆలోచించి ఆనాటికి నాటికి శుభముహూర్త సమయం అతిక్రమించినందున అంతఃపురంబునకు తిరిగ వెళ్ళెను. సాలబంజికలు మొత్తం 32 అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.